లోబడాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ అయి ఉన్నాడంట. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించినాడు అంటే తన ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించినాడంట. ప్రేమించడం అంటే మాట వినడం. ప్రేమించడం అంటే మాట వినడం. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఆ తర్వాత దేవుడు వారిని ప్రేమించి వారి గర్భఫలం ఇస్తే పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి. మరలా వాడుతున్న పదవి ఏంటంటే ప్రేమించడం. ప్రేమించడం అంటే మాట వినడం. ఎప్పుడైతే ఒకరి మాట ఒకరు వింటారో, ఒకరికొకరు ఎప్పుడైతే లోబడతారో ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఏ కుటుంబంలో దేవుడు ఉంటాడో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడట. అందుకని ఒక ఫలించే కొమ్మగా ఉన్నాడు. పూర్తి కానాను, పూర్తి ఐగుప్తులో మరి దేవుని ఆత్మ కలిగిన నరుని నేను కనుగొనగలుగుతానంటే ఒక యోసేపులకు ఎవరు లేరట. ఆయన కావాల్సిన సమస్తం సమకూర్చబడుతూ వచ్చింది. ఆయన ఫలించినాడు, అభివృద్ధి చెందినాడు, విస్తరించినాడు, మరో యొక్క 2వ రోజులుగా కూర్చోగలిగినాడు. కాబట్టి భార్య భర్తలు మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని విస్తరించండి, నిండించండి అని చెప్పి వచ్చేవాడు. ఆశీర్వాదం అనుభవించాలంటే భార్య భర్తలుగా మీరు ఒకరికొకరు లోబడి ఉండాలి. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను ఎప్పుడు కూడా ఒక స్త్రీ కోల్పోకూడదు. అయితే ఇంకా కింది భాగంలో మనం గమనిస్తే జడలు అల్లుకుంటా, బంగారు నగలు పెట్టుకుంటా, వస్త్రము ధరించుకుంటా, వెలుపటి అలంకరణగా ఒక స్త్రీ హృదయ అంతరంగం అనేది ఏ విధంగా ఉండాలనో దాన్ని పక్క కట్టేసేసి ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే వెలుపటి అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత, ఒక వస్త్రానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, బంగారంకి ఇస్తున్న ప్రాధాన్యత, వెలుపటి అలంకరణకి ఇస్తున్న ప్రాధాన్యత. హృదయ అంతరంగంలో సాధువైన, మృదువైన, అక్షయమైన అలంకరణతో మీరు అలంకరించుకోవాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దృశ్యం ధరించుకోవాలి, తమసం ధరించుకోవాలి. కనబడుతున్నది ఏది శాశ్వతము? క్రైస్తవుడు అంటే దృశ్యమైన వాడిని చూసేవాడు కాదు, అదృశ్యమైన దాన్ని చూసేవాడు. నిరీక్షణలో ఆధారం లేనప్పుడు పునాదులను పడడం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చినాడు. అబ్రహాం అంట అన్ని విషయాల్లో దేవుని మాటకు లోబడినాడట. దేవుడు అంట అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చినాడట. ఎందుకంటే క్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడకండి, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి. తాత్కాలికమైన ప్రేమ కొరకు మీకు పాకులాడకండి, శాశ్వతమైన ప్రేమ కొరకు మీరు పాకులాడండి. క్షయమైన ఆహారం కొరకు మీరు పాకులాడకండి, అక్షయమైన ఆహారం కొరకు పాకులాడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇంకో పరలోకం నుంచి వచ్చిన జీవాహారం నేను, నా శరీరం తిన్న అర్థపుత్రాలు నిత్యజీవము గలవాడు, అంతే తిరిగిన వాడిని. సామెతలు 4:4 ఉంటుంది. పట్టుదలతో మనం ఆయన మాటలు పట్టుకుంటే మనం బ్రతుకుతామంట. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. బ్రతకడం అంటే మరణం లేని జీవితం. ఈ లోకం బ్రతుకు కాదు, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత కూడా నిత్యం మనం ప్రభుత్వం ఉండబోతున్నాం. మరణం అనేది క్రైస్తవ జీవితం లేదు. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, సాధువైన, మృదువైన గుణమును, అక్షయమైన అలంకరణము మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకరముగా ఉండగలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. ఈ లోకంలో ఒక కారు ఉంటే, ఒక బంగ్లా ఉంటే, బంగారం ఉంటే, వెండి ఉంటే, మంచి వస్త్రాలుంటే ఈ లోకంలో విలువ, మనుషుల దృష్టిలో కూడా విలువ. కానీ దేవుని దృష్టిలో ఏది విలువైంది, దేవుని దృష్టిలో ఏది శ్రేష్టమైంది అది మనం గమనించాలి. మన పూర్వపు స్త్రీలు, బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రవక్తలు కానీ మరి స్త్రీలు ఏ విధంగా వాళ్ళు తమను తాము అలంకరించుకున్నారు. ఒక మాట చూస్తే 6వ వచనం, 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము. ఒక స్త్రీ ఎవరిని ఆశ్రయిస్తుందట? విశ్వాసులకు తల్లి ఎవరు? శార కదా. ఆమె ఎవరిని ఆశ్రయించిందట? చెప్పండి అమ్మా, ఎవరిని ఆశ్రయించింది? వివాహమైన తర్వాత దివ్యజ్యోతి గారు ఆమె జీవితంలో ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్లో బంధువులు, స్నేహితులను ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలా? నిన్ను సృజించిన వాడు మొదటి నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. రెండవదిగా దేవుడు నీకు భర్తను ఇచ్చినాడు. స్త్రీ తన స్వపురుషుడికి ఏం కావాలంట? లోబడాలి. కట్టుకున్న భర్తను ప్రేమించని ఏ స్త్రీ కనబడే భర్త అయినా దేవుని ప్రేమించలేదు. కనబడుతున్నటువంటి నీ భర్త ఈ లోకంలో నీకు దైవంగా మార్చబడాలి. ఎందుకొరకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అది. అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు 5వ వచనంలో, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు, పరిశుద్ధంగా జీవించాలన్న ప్రతి స్త్రీ మొదట ఎవరిని ఆశ్రయిస్తుందంటే దేవుని ఆశ్రయిస్తారు. సమస్యలు లేనివాడు సమాజంలో ఉంటాడు. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు అనేకమైన సమస్యలు వస్తాయి. సంసార జీవితం అన్న తర్వాత అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి, అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నువ్వు పెరిగిన వాతావరణం వేరు, రాహుల్ పెరిగిన వాతావరణం వేరు, తన చదువు, తన జీవన విధానం, తన స్నేహితులు, తన పరిస్థితులు వేరు.
అయితే అడ్జస్ట్ కావాలనుకున్నప్పుడు, కలిసి ఉండాలనుకున్నప్పుడు ఒకరి మాటకు ఒకరు ఏం కావాలా? లోబడాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. మీ మధ్యలో దేవుడు నాడనే విషయము, దేవుడు మిమ్మల్ని జతపరిచినాడనే విషయము, దేవుడు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఐక్యపరిచినాడనే విషయము ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. దేవుని వాక్యం అంటుంది, తన ప్రియులను ఎదిరిస్తుండగా ఆయన వారికి అనుగ్రహిస్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఏవి జ్యోతిర్మయుడకు తన్యదుడు వస్తుంది. దేవుడు తను ప్రేమించే వారు కొరకు ఏమి సిద్ధపరచను, అది కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అగోచరం. దేవుడు మిమ్మల్ని జతపరిచినాడు అంటే మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. మీ కొరకు ఆయన దాచిచ్చిన మేలు ఏమైనదో, రహస్యమైనటువంటి నిధిని మీ కొరకు ఆయన విడుదల చేయగలడు. ఇంకా ఏది దాచి ఉంచిందో, ఇంకా ఏది శ్రేష్టమైనది ఉంచి ఉన్నాడో అది మీరు పొందుకోవాలి అంటే భార్య భర్తలుగా మీరు దేవుని మాటకు లోబడిన వారుగా మీరు ఉండాలి. అందుకనే పూర్వము దేవుని ఆశ్రయించిన స్త్రీలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండటం చేత తమ్మును తాము బంగారముతో, వెండితో, వెలగల వస్త్రములతో కాదు, దేంతో అలంకరించుకున్నారంటే సాధువైన మృదువైన గుణమును అక్షయమైన అలంకరముతో వారి హృదయ అంతరంగాన్ని వాళ్ళు అలంకరించుకున్నారట. అంత మాత్రమే కాదు, వారి భర్తకు మరొక మాట చూడండి, ఆ ప్రకారం 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండటం చేత, నీవు అలంకరించుకోవడం అనగా లోబడడం. లోబడే విధానంలో దేవుని వాక్యం అంటుంది, నదుడు నేర్చారంట మరణం పొందినంతగా విధేయత చూపించినాడంట. తండ్రి నిశ్చితమే సిద్ధించునుగా. అయ్యా నువ్వు భోజనం చేయమంటే ప్రభు అంటాడు, మీకు తెలియని ఆహారము నా కొరకుంది. ఏందయ్యా నీ ఆహారం అంటే ఆయన అంటాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమై. మీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. మధ్య 11:9 అంటాడు, రోగులు స్వస్థపరచండి, దయ్యాలు వెళ్ళకుండండి, ఉచితంగా పొందినాడు, ఉచితంగా ఇవ్వండి. 33 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు వేసి ఏం చేసినాడు? రోగుల మధ్యలో పరిచయం చేస్తున్నాడు, బలహీనుల మధ్యలో పరిచయం చేస్తున్నాడు. మరణం నుండి అనేకుల జీవంలోకి దాటిస్తూ నీ ఉద్యోగంలో, నీ ప్రయాణంలో మీరు ఏం చేసినా మీరు క్రీస్తు వలె ఉద్యోగం చేయాలి, క్రీస్తు వలె ప్రవర్తించాలి, క్రీస్తు వలె మాట్లాడాలి, మీరు పరిమళ వాసనగా ఉండాలి, సజీవమైన క్రీస్తు పత్రికగా మీరు కదులుతూ ఉండాలి. అనేకులకు దేవుడు మీరు దీవెనకరంగా మార్చగలడు. మీరు నా యందు నా మాటల మీద నిలిచేయడం మీకు ఏది ఇష్టమో అడగండి అంటాడు ఆయన. మీకేం కావాలో ఇవ్వడానికైనా సమర్థుడు, మీ కొరకు దాచిన ప్రతి మేలును ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అయితే హృదయ అంతరంగాన్ని మనము దేవునికి ఇష్టమైన విధంగా అలంకరించుకోగలిగితే ఆయన కావలసిన సమస్తము, క్రీస్తుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. యెహోవైన నాకు అసాధ్యమైనది ఏదైనా. ఆయన సర్వశక్తుడు దేవుడు, సర్వశక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. ఆయన ఎంతగా దీవించాలనుకుంటున్నాడు, ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, ఎంతగా మిమ్మల్ని ఫలింప చేయాలనుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన జతపరిచినాడు, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మీరు ఒకరికొకరు లోబడడం చేత దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చగలిగినప్పుడు ఆ దైవికమైన ఆశీర్వాదాన్ని మీరు అనుభవించగలుగుతారు. అందుకని అక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధమైన స్త్రీలు తమ స్వపురుషులకు లోబడిన చేత తమను తాము అలంకరించుకున్నది. 6వ వచనం, ఆ ప్రకారము శారా అబ్రహాము యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకున్నట్లు ఏ భయమునకు బెదరక ఉన్నాడలా ఆమెకు మీరు పిల్లలగుదురు. 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డ దాన్ని పలకుండా నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోగలను. అతడు కీడును తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ఇక్కడ మనం గమనిస్తే పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలు తమను తాము అలంకరించుకున్నారు. షార అన్నదట నా యజమానుడు అన్నదంట భర్త. అన్ని విషయాల్లో అబ్రహాం ఆమె లోబడ్డదట. అందుకనే షార విశ్వాసులకు తల్లి అయిపోయింది, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. ఈరోజు అబ్రహాం ఆశీర్వాదాలను మాట్లాడుతూ ఉన్నాం. అబ్రహాం అనే పదం లేకుండా ప్రసంగం చేయలేదు. అందుకని మత్తయి సువార్త 1వ వచనం ఎట్లా స్టార్ట్ అయింది? అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. వారిని ఎంతగానో దేవుడు ఆశీర్వదించినాడు. వారు ఫలించినారు, అభివృద్ధి చెందినారు, వారు విస్తరించినారు. కాబట్టి దివ్యజ్యోతి గారిని, రాహుల్ గారిని దేవుడు జతపరిచినాడు. మనమందరం చూస్తున్నాం.
ఇరువురు కుటుంబస్తులు మనం ఇక్కడ ఉన్నాం, మనకెంతో సంతోషం. వాళ్ళు ఫలించాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. వారి కుటుంబాన్ని మాత్రమే వారు కట్టుకోవడం కాదు, కానీ అనేక కుటుంబాలను కట్టేవారుగా వారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. పురుషులారా, మిమ్మల్ని వలె మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠురా పెట్టకూడదు అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యంలో మన కుటుంబం ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా మనం దీవెనకరంగా ఉండాలో అనేకమైన విషయాలు మరి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతూ కలిసి మీ భార్య భర్తల మీ మధ్యలో ఆయన దేవుడు ఉన్నాడన్న విషయం క్లోయబ వాళ్ళ స్నేహితులు మాట్లాడినప్పుడంట వారి మధ్యలో ఎవరున్నారంట? ప్రభువు ఉన్నాడంట. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు మండలేదా? ఇప్పుడు భార్య భర్తలుగా మీరు మాట్లాడుతున్న మధ్యలో ఆయన ఉన్నాడు, బంధువులుగా మనం మాట్లాడుతున్నప్పుడు మన మధ్యలో ఆయన ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా యెహోవా యందు భయభక్తులు కలిగితే జ్ఞానంకు మూలము అన్న మాట మనం చూస్తాం. కాబట్టి దేవుని చేత మీరు దీవించబడాలని, దేవుని చేత మీరు ఆశీర్వదించబడాలని, మీ కొరకు దాచించిన రహస్యమైన నిధులను మీరు అనుభవించాలని, పూర్తి పరలోకంలో మీ పట్ల కలిగిన ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ, మరి స్త్రీ తన స్వజనాన్ని ఏం చేయాలంట? మర్చిపోవాలి. పురుషుడు తన తల్లిని తనని ఏం చేయాలంట? భార్య భర్తలుగా మీరు ఏమై ఉన్నారంట? నాకు కూడా వివాహమైంది, మేము ఇంట్లో 4 సంతానం. ఈరోజు మా అమ్మ నాయనతో మేము ఎవరూ లేరు. ఇద్దరు అన్నవాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నా చెల్లి నేను వికారాబాద్లో ఉంటాను. ఎవరు కుటుంబాలు? వివాహం అయిన తర్వాత ఏమైపోయింది కుటుంబము? భార్య భర్తలు ఎవరి కుటుంబం వారికి ఎట్టే టైం లోపల దివ్యజ్యోతి తన తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తుందో తన అత్తమామలను కూడా ఆ విధంగా ప్రేమించింది. రాహుల్ తన తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తన అత్తమామలతో ఆ విధంగా. కారణం ఏంటంటే ప్రేమ ఒప్పుకోదు, ప్రేమ మర్యాద నడవదు, ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు. కాల్చబట్టుకున్న శరం అప్పగించిన నేను ప్రేమ లేనివాడనైతే, ప్రేమ ఉన్నప్పుడు దేని గురించి కూడా మనం ఆర్గ్యుమెంటు, ప్రేమించినప్పుడు మనకున్నదంతా పెట్టేస్తాం. ఏసై అయితే తన చివరి కూడా రక్తం కాచేస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, క్షమించండి. ఎంతగా ప్రేమించారు. ఒకరోజు మోషే కొండ మీద ఉన్నాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. కొండ కింద ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు, ఈ మోషే అనేవాడు ఏమైనా మాకు ఒక పోత విగ్రహం కావాలని, ఒక విగ్రహాన్ని చేసుకుని తినడానికి, తాగడానికి, ఆడడానికి వాళ్ళు ఇచ్చినారు. దేవుని కోపం వచ్చేసింది. మోషే అంటాడు, ఈ ప్రజలు నేను నాశనం చేస్తాను, అయితే నేను దీవిస్తాను, నీ పేరు నేను గొప్ప చేస్తాను. అంటే ఆ తెగులకు, ఆ నాశనానికి మధ్యలో నిలబడ్డాడు మోషే. అంటాడు, ప్రభువా, అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నువ్వు చేసిన వాగ్దానం అవ్వదు, వాళ్ళు తెలపడం వచ్చి దేశమైన కాలానికి నడిపిస్తానని నువ్వు చేసిన వాగ్దానము ఆ జీవ గ్రంథంలో నుంచి అయితే నా పేరు తీసేసాయి, కానీ నేను నాశనం చేయడానికి వీలు. ఆ మోషన్ బట్టి దేవుడు పశ్చాత్తపడి మరలా ప్రజలను కనికరించడానికి మనం చూస్తాం. ఒకసారి ఆలోచన. చాలాసార్లు మన జీవితంలో దేవుడికి ఎందుకు దైవజనుడు అవసరం, ఎందుకు హెచ్చరికలు అవసరం, ఇస్రాయేల్ ప్రజలు నాశనం చేసి పడతాని మధ్యవర్తిగా ఎవరున్నారు? మోషే. దైవజనుల మాటకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, అపోస్తుల బోధ, సావాసం, ప్రాజెక్టులు ఎడతెగక ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎంతవరకు అయితే మీరు దేవుని మాటకు లోబడతారో అంతగా మీరు వర్ధిల్లుతారు, అంతగా మీరు ఆశీర్వదించబడతారు. మీరు ఫలించి అభివృద్ధి చెందాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యము మన వర్తమానం అందించడానికి అవకాశం కల్పించిన దైవజనులకు, కుటుంబానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు దీవించగలుగుతాను. థ్యాంక్ యూ.